అందరికీ నమస్తే. కల్వకుంట్ల కవితక్క ఏం చెప్తుంది అలా ముచ్చట. బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు అంత టచ్లో ఉన్నారంటులా. నిజంగా పాడైపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే పలుచు పులుచు కంటే పలచదనం అయిపోయింది. 4 రోజులు అధికారం లేకపోయేసరికల్లా అంగట్ల సరికైపోయారు వీళ్ళు. కవితమ్మ ఏమంటుంది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా నాకు టచ్లోనే ఉన్నారు. 25 తారీఖున కొత్త పార్టీ ప్రకటిస్తాం, ఆ రోజు చేరికలు ఉండవు. 25 తారీఖున కొత్త పార్టీ ప్రకటిస్తాను ముచ్చట. ఆ పార్టీ పేరు ఏంది అనేది అంతా మేము ముందుగా 2 నెలల కిందనే చెప్పినాము. ఈమె ఏమంటుందంటే ఆయన మాత్రం చేరికలు ఉండేవి అని అంటుంది. మరి ఆయన చేరికలు ఉండకుండా ఉండేమో, తర్వాత ఎప్పుడైనా పెడతామో కానీ. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు జర్నన్న ఇలువ లేకుండా వచ్చినా ఎందుకంటున్నాకు ఈ మాట అంటే, బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఉన్నారు మాకు సోపతి, బీఆర్ఎస్ పార్టీలో చాలా మందిని గుంజుకోదామని చూస్తున్నాం అంటే ఉరుకొస్తట్టున్నారా అని బీజేపీ వాళ్ళు అంటారు. ఇక రేవంత్ రెడ్డి అయితే నా జేబుల్నే ఉన్నారు పాడైపోను, నేనే బయట పెడతలేనాలని ఇంకా 20-25 మంది వస్తానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు అని రేవంత్ రెడ్డి అంటాడు. ఇప్పుడు కవితమ్మ కూడా అదే మాట్లాడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మరి జర్నన్న నిల్వ లేకుండా వస్తున్నా పలుచు పులుచు కంటే పలచదనం అయిపోయారు, పాడైపోను. కేసీఆర్ జర్నంత ఫామ్ హౌస్కి పరిమితం కాగానే బీఆర్ఎస్ పార్టీ అంటేనే పాడైపోను, అది నవ్వులాట అయిపోయింది. అయ్య నోట్ల మను పోసింది బయటపడ్డది. అయ్య నోట్ల మను పోసినట్ట, అన్న నోట్ల మను పోసినట్ట, లేకపోతే బావ నోట్ల మను పోసినట్ట, మొత్తానికి మాత్రం పార్టీ మొత్తం సింగనొక్కులు చేసింది బయటపడ్డది. 25 తారీఖున కొత్త పార్టీ ప్రకటిస్తాం, ఆ రోజు చేరికలు ఉండవు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మావోయిస్టులు కూడా పార్టీలో చేరుతారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు తాజా ఎమ్మెల్యేలు ఉన్నారు టచ్లో, మాజీ ఎమ్మెల్యేలు చేరుతారంట, మావోయిస్టులు కూడా చేరుతారంట. మాకు ఎంత గొప్ప ముచ్చట. సరే మాజీ ఎమ్మెల్యేలు అంటే చేరుతారేమో, ఎందుకంటే గతంలో మీ కాలకు సోపతులు ఉంటాయి కాబట్టి రాజకీయంగా చేరుతారేమో. కానీ మావోయిస్టులు కూడా చేర్పుకునే అంత ఉందంటే, మావోయిస్టులు అంటే మామూలుగా వాళ్ళేమో రాలి ఎంతో కొంత ఆలోచనగా ఉంటారు కదా, గట్ట ఆలోచిస్తోళ్ళు కూడా ఈమె ఏమటి చేరుతురంటే ఈమె దగ్గర విషయం ఉన్నట్టే. ఇంకా కేసీఆర్ రావణాసురుడు అయితే మరి శకుని ఎవరో చెప్పాలి. రేవంత్ రెడ్డి నువ్వు రామునివి, మయ్యనేమో రావణాసురుడు, మరి శకుని ఎవరు అంటే ఏం చెప్పాలంటే, శకుని ఇలా బావ పేరు చెప్తే సప్పుడు ఉండదు. శకుని హరీష్ రావు అని చెప్తే ఇక సప్పుడు ఉండదు, తెలిసిపోద్ది. అమ్మయ్య నా మనసులో ఉన్న మాట బయట పెట్టిన రేవంత్ రెడ్డి అనుకుని సప్పుడే కూకుంటుంది. ఈమె కావాల్సిందే కాదు, కానీ ఆయన అంటలేడు. ఆయన చెప్తాడు, ఆయన ఎంతసేపటికి రావణాసురుడు ముచ్చట చెప్పిండు. ఇక అలా ఉన్న పాత్రల గురించి అన్నిటి తెరిపోలే, నేను రావుణ్ణి ఆయన రావణాసురుడు అని చెప్పిండు అంతవరకే. ఈమె కావాలి శకుడు కూడా కావాలంట. ఇప్పుడు శకుడు కావాలంటే ఈ శకుడు హరీష్ రావు అని చెప్తే కళ్ళు చల్లబడతాను కొడుతుంది. టార్గెట్ హరీష్ రావేనా, ఇంకేముంది. సీఎం బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి పొంగులేటిని కాల్చారంట. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి పొంగులేటిని కాల్చిండని కవితమ్మ అంటుంది. అంటే ఓలు భుజాన పెట్టినట్టు లెక్క, అంటే హరీష్ రావు భుజాన పెట్టి పొంగులేటిని కాల్చేసిండు అన్నట్టు చెప్తుంది లెక్క. ఎంతసేపటికి హరీష్ రావు పేరు చెప్పకనే చెప్తా ఉన్నది. కానీ ఇప్పుడు ఈమె పార్టీ పెడుతుంది. సరే పార్టీ పెడతాందుకు నీకు శుభాకాంక్షలు ఎప్పుడో చెప్పినా, మళ్ళీ ఇవాళ కూడా చెప్తా శుభాకాంక్షలు చెప్తా. కానీ మరి అధికారం రావాలంటే మరి ఏమేమి మేనిఫెస్టో గిట్ట మొదలుపెట్టిందో ఏమే నేను చెప్తాను ఆ మాటను. ఇక నువ్వు కేసీఆర్ బిడ్డవే కాబట్టి ఎంతో కొంత కేసీఆర్ బుద్ధులు వచ్చి ఉంటాయి. కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మాటకారి విన్నరా. ఇప్పుడు కేసీఆర్ లెక్క చెప్పాలి, అబద్ధాలు చెప్పి ఏదో రకంగా నువ్వు రాష్ట్రంలో జరంత అధికారం చేజించుకోవాలంటే నువ్వు కూడా కొన్ని నాటకాలు ఆడాలి. ఏ నాటకాలు? మీ అయ్యే చాలా రకాలుగా చెప్పిండు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, సాన్ అన్నాడు కదా. అంత ఆ పథకాల తలదన్నేలా ఉండాలి నీ పథకాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు 500కు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నాడు. నువ్వు ఆయన ₹1 ఎక్కువ అంటే నువ్వు ₹1 తక్కువ నువ్వు ఉపాయం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఆడవాళ్ళకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ అన్నాడు. నువ్వేం చేయాలంటే మగవాళ్ళకు కూడా ఆర్టీసీ బస్సులలో ఫ్రీ అను. ఆడవాళ్ళకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ అని రేవంత్ రెడ్డి అన్నాడు. నువ్వు మగవాళ్ళకు కూడా ఆర్టీసీ బస్సులలో ఫ్రీ అంటే నీ వెనకంగా మలుతారు. కరెంటు ఫ్రీ అన్నాడు. నువ్వు ఇంకేమైనా చూసుకొని దానికి ఆల్టర్నేట్ ఏమైనా ఉంటే నువ్వు అది ఫ్రీ అని చెప్పేసి నిన్ను నమ్ముతారు. ఆ తర్వాత ఏంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ అక్కడక్కడ ఇందిరా మిల్లు కట్టిస్తుండు. నువ్వు ఇందిరా మిల్లు కట్టిస్తాడు కదా, మరి కేసీఆర్ ఇల్లు అంటావా మరి లేకపోతే ఏ ఇల్లు అంటావో. కానీ ఈయన 4 మందాలు ఏమో వస్తుంది. ఇప్పుడు ఏది 60 గజాలలోనే ఏమో కట్టుకోవాలంటుండే కదా.
నువ్వేం చేయి అంటే 4 మందాలు కాస్త 8 మందాలు చెయ్యి. 8 మందాలు చేసి మళ్ళీ పోతే ఇంకేంది మహిళలకు 2500 ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. నువ్వు 3500 అని చెప్పు. ఏదైనా ఇప్పుడు ఆమె ఎట్టేయాలి అంటే బీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోవాలి. అసలు హామీలు ఇవ్వాలి. కేజీ టు పీజీ వరకు ఏమంటారు విద్య మొత్తం ఫ్రీ అని చెప్పేసి చెప్తే జనాలు నమ్ముతారు. ఒకవేళ అధికారం వచ్చిందనుకో నిన్ను ఎవరు అడుగుతారు? ఇప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం అడుగుతురా? ఓ కేసీఆర్ 90 రకాల హామీలు ఇచ్చిండు. 10 ఏళ్ళు ఏలిండి అప్పులు పాపలపాలు చేసిపోయిండు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు 420 420 హామీలు ఇచ్చారు. వీళ్ళు వాళ్ళు అమలు అక్కడికి అమలు అయితేనే అమలు కానీ వచ్చినే ఉంటున్నాయి. వీళ్ళని మాత్రమే అడుగుతురా? వీళ్ళ ఊరికి ఎమ్మటి పడుతురా? నువ్వు కూడా ఇచ్చి నువ్వు వాళ్ళు 420 వీళ్ళు ఇస్తే నువ్వు 840 హామీలు ఇయ్యి. హామీలే కదా, హామీలేనా ఏమవుతుంది? నువ్వు 840 హామీలు ఇచ్చి అందులో 40 చేసే ఉపాయం చెయ్యి. చేసినాక మిగతా 800 గురించి చేస్తామంటే అరే ఇప్పుడే ఎక్కి జరాగరాదు 4 రోజులు ఏమా మీ అయ్యా అని లేపట్ల. అరే పసిగుడి ప్రభుత్వమేనా జరాగరాదు 4 రోజులు? ఇప్పుడైనా ఏర్పడ్డది అని 5 ఏళ్ళు గడిపిండు. ఆ తర్వాత ఇప్పుడు చేస్తా అని చెప్పిండు. మళ్ళీ 5 ఏళ్ళు అవి ఓడిపోయిండు. ఇప్పుడు ఎక్కడ పోయినామంటే తుపాకీ దొరకాలని లేదు. ఏడవునుడో ఏం కాదు ఓన్ పథకాలు. మరి మీకన్నా తెలియదు మనకు తెలియదు. కానీ మొత్తాన్ని మాత్రం 25 తారీఖు నాడు మాత్రం కొత్త పార్టీ ప్రకటిస్తుందంట. ఆ పార్టీ పేరు ఆమె చెప్పలే కానీ మేమైతే గాయలే చెప్పినాం. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ లేకుంటే తెలంగాణ ప్రజా జాగృతి కవిత పార్టీ అని పెడుతుంది. ఇక జెండాలు అంటారా? ఇక జెండాను కూడా మేము మా ఛానల్లో చెప్పిండు. మా రగానే చెప్పిండు. ఆపోతే చెప్పిండు అదే పచ్చ కలర్ ఎర్ర కలర్ 2 కలుపుకొని అడంగీడంగా వస్తుందని చెప్పారు. అయితే అదే అవుతుండొచ్చు. కానీ ఇప్పుడు పార్టీ పేరు మాత్రం మేము ముందుగానే చెప్పినాం. దగ్గర నెలన్నర 2 నెలలు అవుతున్నట్టు చెప్పి మేము ఇలాగంటే ముందుగానే ప్రకటించినాం. మేము అదే పార్టీ పెడతారు, తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ. ఇది పక్క. ఇక ఇంతకు మించి ఏమన్నా పెడితే జర్ర అక్కడిక్కడ తోకలు ఏమంటారు తలకట్టు తిరగాలే చేంజ్ అవుతుండొచ్చు. కానీ పార్టీ పేరు మాత్రం ఇదే ఉంటుంది. పార్టీ పెట్టాలి. కానీ పార్టీ పెట్టాలి నువ్వు నిలదొక్కోవాలంటే ఇప్పుడు చెప్పినావు కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం టచ్లో ఉండరన్నావు కదా. వాళ్ళు ఓలో జర్ర లిస్ట్ ఇచ్చే ఉపాయం చెయ్యి. నిజంగానే పాడైపోను చాలా మంది తెలుసుకుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ ఆయన అంటాడు నా దగ్గరనే ఉండంటాడు, కాంగ్రెస్ ఆయన నా చేతులనే ఉండంటారు, నువ్వు కూడా నా చేతిలో ఉన్నాడు. మరి ఇంతమంది చేతిలో ఉంటే అలా పార్టీ ఎట్ట అవుతుంది? మరి ఆ పార్టీ వాళ్ళు ఎట్టనమి పాడవుతారు. చివరికి వస్తారు కానీ మీ అన్నని ఈ లోపల దోసట్టే కుడుతుంది. రేవంత్ రెడ్డి దోయినట్టు లోపల. కానీ నాకు తెలిసి కవితక్కనే లోపల దోస్తట్టుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు అవినీతులు చాలా ఉన్నాయని చెప్పారు కదా. ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్టా నిరూపించలేకపోతుండు. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి నువ్వేమన్నా ఎన్నిక వీక్తావు అన్న కాడికి వచ్చింది. ఇక ఏది చేసినా చెప్పినా కానీ కవితక్కతో అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎమ్మడి తిరిగింది కదా. వాళ్ళ ఎమ్మడి తిరిగి ఇన్ని రోజుల దాకా వాళ్ళ సోపత్ చేసింది, వాళ్ళ పార్టీలో తిరిగింది, వాళ్ళ దాంట్లో పదవులు అనుభవించింది. పశువుల భాగమే ఉన్నది, ఆస్తుల భాగమే ఉన్నది, అన్నిట్లలో భాగమే ఉన్నది. కాబట్టి వాళ్ళ పాపాలు లోపాలు మొత్తం తెలిసినా ఓన్లీ తెలంగాణ రాష్ట్రం మొత్తం అంటే ఒక కవితకు ఒకటే. ఇక అయితే గీతే ఏమన్నా కవితక్క వల్ల అయితే అవుతుండొచ్చు. కానీ 25 తారీఖు నాడు కొత్త పార్టీ ప్రకటిస్తుందంట. కవితక్క అభిమానులు ఎవరైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితేంది, బీజేపీ పార్టీ వాళ్ళు అయితేంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితేంది, అక్క ఏమేమి చెప్తుందో ఇనొస్తందుకు ఏమంటారు బండ్లు రెడీ చేసుకొని పెట్టుకుని గట్టినే డీజిల్ పెట్రోల్ కొట్టించుకొని రెడీగా పెట్టుకొని ఉండరు. 25 తారీఖు నాడు పార్టీ పెడుతుందంట. మొత్తం గ్రౌండ్ మొత్తం 7 కాడికి కిక్కిరిసిపోవాలి. ఉసుక పోస్తే రాలని మంది పోవాలి ఈమె పార్టీకి. ఏది పార్టీ ఓపెనింగ్ నాడు మరి ఆయన కూలి కూడా ఎక్కువనే ఇస్తుండొచ్చు. ఎందుకంటే ఈ కాలంలో ఉత్తపోయి నన్ను కోల్పోతారు చెప్పురే. కూలి కూడా మంచిగానే ఇస్తుంది, ఏం బాధలేదు. ఎందుకంటే డబ్బు గలామనే అంత పేదం ఏం కాదు. బొచ్చడి పేదలు సంపాదించింది బాగా కష్టపడి వాళ్ళ అయ్యి ఎంత కష్టపడ్డాడో వాళ్ళ అయ్యే దాంట్లో ఈమె సగం కష్టపడ్డది, వాళ్ళ అన్న ఎంత కష్టపడ్డాడో వాళ్ళ అన్నదాంట్లో సగం కష్టపడ్డది. కాబట్టి ఈమె వాట కూడా ఈమెకున్నది. ఈమె పేదరాలు కాదు, ఈమె ధనికురాలే. చక్కదనంగానే పైసలు ఉంటాయి. పోయేటోళ్ళు ఏమైనా ఉంటే పోయినాడు మాత్రం జాగ్రత్తగా పోయి క్షేమంగా తిరిగి వచ్చే ఉపాయం చేయరు. 25 తారీఖు నాడు పార్టీ పెడద్దంట కవితక్క.